స్వీట్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీడీస్ లైఫ్. ఈ రోజు అయితే నేను చాలా 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 ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన జైంట్ రివర్ ప్రాన్స్ ఇవాళ మా ఇంటి దగ్గరే దొరికేసాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి ఇక్కడ ఇంత దగ్గరలో దొరుకుతాయని. సో యాజ్ ప్రామిస్డ్ ఈ రోజు అయితే నేను మీకు ఇవి కుక్ చేసి చూపిస్తాను. ఈ రోజు అయితే నేను మీకు దీన్ని 2 డిఫరెంట్ వేరియంట్స్ లో కుక్ చేసి చూపిపోతున్నాను. ఫస్ట్ కుక్ చేసే ముందు ఒకసారి మా అమ్మమ్మకి చూపించి తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే తను ఎప్పుడు ఇంత పెద్ద ప్రాన్స్ అయితే చూసుండదు. సో లెట్స్ గో. అమ్మమ్మ ఇట్రా. ఏంటి అవి? అది అది అప్పుడు ఏమో తెచ్చుగా కుందేలు అది కుందేలు. అదేంటి అబ్బో పట్టుకో ఇలా పట్టుకున్నా పట్టుకో, ఏం కాదు. ఏమన్నా భయం చచ్చిపోయింది. కరెక్ట్గా రెండు పట్టుకోవాలా? ఈ నోట్లో వేసుకోవాలి, ఇట్లా తినాలి. పెట్టుకో. నేను పెట్టుకోను. పెట్టుకో, ఇద్దరం పెట్టుకోను. పెట్టుకోవాలి. నువ్వు ఫోటో తెచ్చకుండా ఫస్ట్ అయితే వీటిని క్లీన్ చేసుకొని 2 వేరియంట్స్ అన్నాను కదా. ఒకటేమో బాయిల్ చేసి చేసుకుందాం, ఇంకోటి డైరెక్ట్. ఫస్ట్ అయితే వీటిని ఫ్రెష్ గా క్లీన్ చేసుకొని 2 వేస్ అన్నాను కదా. ఒకటి ఏంటంటే బాయిల్ చేసుకొని తర్వాత రోస్ట్ చేద్దాం, ఇంకోటి డైరెక్ట్ గా రోస్ట్ చేసి చూద్దాం. డిఫరెన్స్ ఏంటనేది నేను లాస్ట్ లో చెప్తాను మీకు టేస్ట్ ఎలా. ఫస్ట్ అయితే వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసిద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఏందని బాధ? ఫస్ట్ వీటి మీసాలు ఉన్నాయి కదా, అవి కట్ చేసేసుకుందాం. తర్వాత వాటి లెగ్స్ కూడా రిమూవ్ చేసుకుందాం. ఈ షెల్ ని ఏదర్ బాటమ్ నుంచి అయినా టాప్ నుంచి అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఒక పేర్ ఆఫ్ షార్ప్ సిజర్స్ ఉంటే ఈజీగా ఓపెన్ అవుతుంది. నాకైతే బాటమ్ షెల్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడమే ఈజీ అనిపించింది. షెల్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఒక క్రీమీ ఎల్లోయిష్ పార్ట్ కనిపిస్తుంది. దాన్ని అయితే మేము వాటర్ కింద పెడితే ఈజీగా క్లీన్ అయిపోయింది. ఇది క్లీన్ చేసిన తర్వాత ఈ తోక పార్ట్ లో మనకి దాని ఇంటెస్టైన్ దొరుకుతుంది. కొంచెం నైఫ్ తో కొంచెం ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇలా ఒక నర్వ్ వస్తుంది, దాన్ని పుల్ అవుట్ చేసుకోవడం కూడా ఈజీయే. ఇంకా అంతే, దీంట్లో పెద్ద వేస్ట్ అంటూ ఏం లేదు. ఆ నర్వ్ ఒకటి తీసేస్తే ఇంకా మొత్తం కంప్లీట్ గా క్లీన్ అయినట్టు. దీని బేసిక్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మేము క్రిస్టల్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాం. దాని షెల్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే అవి పోవడానికి. ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది టాప్ నుంచి ఓపెన్ చేసింది. మిగిలిన 3 మేము బాటమ్ నుంచి ఓపెన్ చేసాం. టాప్ నుంచి ఓపెన్ చేసినప్పుడు షెల్ మొత్తం ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇఫ్ మీకు ఓన్లీ మీట్ తో కుక్ చేసుకోవాలనుకుంటే మీరు టాప్ నుంచి స్లిట్ చేసుకోండి. అలా కాకుండా మీరు గ్రిల్ చేసుకోవాలి అలా అనుకుంటే షెల్ ఉంటేనే బాగుంటుంది కదా, దానికోసం అయితే మీరు బాటమ్ నుంచి స్లిట్ చేయండి. ప్రాన్స్ ని అయితే మనం డబుల్ క్లీన్ చేసుకున్నాం. ఒకసారి నార్మల్ గా క్లీన్ చేసి ఇంకోసారి కల్లుప్పు కూడా వేసి క్లీన్ చేసాం. షెల్ లో ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే కూడా మనం కల్లుప్పు వేసి క్లీన్ చేస్తే పోతాయి. ఇప్పుడు వీటి కోసం మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. మసాలా పేస్ట్ ని మనం ప్రాన్స్ కి మ్యారినేట్ చేసి పెట్టి తర్వాత మనం వాటిని రోస్ట్ చేసుకుందాం. మసాలా కోసం కావాల్సింది ఫస్ట్ సాల్ట్. నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా కలర్ కోసం. ఇది ఘాటు కూడా బాగానే ఉంది. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా. ట్యాంగినెస్ కోసం హాఫ్ స్లైస్ ఆఫ్ లెమన్. మసాలా పౌడర్స్ నీట్గా మిక్స్ అవ్వడం కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ పౌడర్స్ ని మొత్తం మనం మంచి పేస్ట్ లాగా చేసుకుందాం. చేసుకొని ప్రాన్స్ కి మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా. అన్ని కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. యాజ్ ఏ ఆల్రెడీ సెట్, నేను వీటిని 2 వేస్ లో రోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా రోస్ట్ చేయడం, ఇంకోటి ఫస్ట్ బాయిల్ చేసి తర్వాత రోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్ రోస్ట్ చేసే వాటికి ఫస్ట్ మనం మసాలా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. మనం స్లిట్ చేసుకున్న సైడ్ ఇలా ఓపెన్ చేసి మన మసాలా పేస్ట్ ని అప్లై చేయాలి అంతే. ప్రాన్స్ మీట్, లాబ్స్టర్ మీట్ కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి మీ స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ కి అకార్డింగ్.
ఆయిల్ పుద్దాం ఇలాగా. ఇలా డైరెక్ట్ గా పెట్టేద్దాం దానిపైన. మనం ఒకసారి వీటిని తిప్పుకుందాం ఒక ఫోర్సెప్స్ యూజ్ చేసి. కొంచెం బటర్ మెల్ట్ చేస్తున్నా దానికి అప్లై చేయడం కోసం. నాకైతే కుకింగ్ ప్రాసెస్ ఫుల్ ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఆరెంజిష్ కలర్ కి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. లాస్ట్ టచ్ ఇది ఇంకా. వన్ డన్, వన్ మోర్ టు గో. మనం ప్రాన్స్ మునిగాని వాటర్ వేసుకున్నాం. నేను దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. వాటర్ కొంచెం బాయిలింగ్ కి రాగానే నేను దాంట్లో ప్రాన్స్ యాడ్ చేస్తాను. వాటర్ బాయిల్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో నేను ప్రాన్స్ యాడ్ చేస్తున్నా. చెల్లిలా రెడ్డిష్ ఆరెంజ్ కలర్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కుకింగ్ ఆపేద్దాం. మన ప్రాన్స్ ని బాయిల్ చేసేసుకున్నాం. వీటిని ఇప్పుడు వాటర్ లో నుంచి తీసి మ్యారినేట్ చేసుకొని వీటిని కూడా రోస్ట్ చేసుకుందాం. మన బాయిల్ చేసుకున్న ప్రాన్స్ కి ఇప్పుడు మనం ముందు చేసుకున్న మసాలా పేస్ట్ ని మొత్తం మ్యారినేట్ చేద్దాం. మన ప్రాన్స్ ని రోస్ట్ చేసుకోవడానికి ఒక క్యూబ్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. బటర్ కొంచెం మెల్ట్ అవగానే మన ప్రాన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ బటర్ ఎప్పుడు యాడ్ చేసినా కూడా స్టవ్ ని లో హీట్ లోనే పెట్టాలి, ఎందుకంటే బటర్ తొందరగా బర్న్ అవుతుంది. ఫైనల్లీ మన ప్రాన్స్ మంచి కలర్ తో రోస్ట్ అయిపోయాయి. ఈ కుకింగ్ ప్రాసెస్ రెండు విధాలుగా చేయడానికి కూడా మోర్ దెన్ 15 మినిట్స్ అయితే పట్టలేదు. ఇవి బాయిల్డ్ అండ్ రోస్టెడ్, ఇవి డైరెక్ట్ గా రోస్ట్ చేసినవి. టేస్ట్ చూసి ఏది బెటర్ ఉందో చెప్తాను మీకు. ఫుడ్ దీన్ని ఇంత హ్యాపీగా ఫీల్ అయిపించదాన్ని నేనే అయి ఉంటా. ఇప్పుడు మన బాయిల్డ్ అండ్ రోస్టెడ్ ప్రాన్ ని టేస్ట్ చేస్తున్నా. ఫైనలీ రెండిటి టేస్ట్ చూసిన తర్వాత నాకైతే ఫ్లేవర్స్ అయితే రెండిటి సిమిలర్ గా అనిపించాయి. ఏదైనా మేజర్ డిఫరెన్స్ ఉందంటే అది టెక్స్చర్ లో మాత్రమే. మనం డైరెక్ట్ గా రోస్ట్ చేసిన ప్రాన్స్ లో ఏమో కొంచెం సాఫ్ట్నెస్ తగ్గిపోయి ఉంది, ఇవేమో కొంచెం ఎక్కువ క్రీమీగా ఉన్నాయి. సో మీకు బార్బిక్యూ ఫ్లేవర్ అలా నచ్చితే యుల్ డెఫినెట్లీ లైక్ ద డైరెక్ట్లీ రోస్టెడ్ వన్స్. అలా కాకుండా మీకు సాఫ్ట్ గా ఉండి క్రీమీ టెక్స్చర్ ఉండేవి నచ్చితే మీకు బాయిల్ చేసి రోస్ట్ చేసేవి నచ్చుతాయి. పర్సనలీ నాకైతే రెండు నచ్చాయి. సో I am going to dig in now. See you in my next vlog. Bye.